వెరీ గుడ్ మార్నింగ్, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. ఉత్తరప్రదేశ్లో 4వ విడత పోలింగ్, అదృష్టం పరీక్షించుకుంటున్న 680 మంది. వివిధ శాఖాధిపతులతో ఏపీ సీఎం భేటీ, బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై చర్చ. తెలంగాణలో మళ్లీ కాకరేపుతున్న జాక్, భవిష్యత్ కార్యాచరణపై నేడు నిర్ణయం. నేడు బృహన్ ముంబై ఎన్నికల ఫలితాలు, చిరకాల మిత్రుల పోరుపై సర్వత్రా ఆసక్తి. పాలపుంతలో మరగుజ్జు గ్రహ కూటమి, సౌర కుటుంబంలా ఉందంటున్న శాస్త్రవేత్తలు. పుణేలో సమరానికి సై అంటున్న భారత్, ఇవాల్టి నుంచి ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్. యూపీలో ఇవాళ 4వ దశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 53 నియోజకవర్గాల్లో ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. 680 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇందులో 61 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 1,84,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్కర్ష మిశ్రా, స్వామి ప్రసాద్ మౌర్య, స్వతంత్ర అభ్యర్థి రఘురాజ్ ప్రతాప్ సింగ్, ఆరాధన మిశ్రా లాంటి ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. నార్త్ అలహాబాద్లో మొత్తం 26 మంది అభ్యర్థులు అత్యధికంగా పోటీ పడుతున్నారు. కుండా, ఖాగా నియోజకవర్గాల్లో 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. తమిళనాడు సీఎం కుర్చీ నుంచి పళనిస్వామిని దించే వరకు విశ్రమించేలా లేరు స్టాలిన్. అసెంబ్లీలో రగడ, మెరీనా బీచ్లో తన దీక్షను భగ్నం చేయడంపై భగ్గుమంటున్నారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్. విపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి నిర్వహించిన పళనిస్వామి బల పరీక్ష చెల్లదంటున్న స్టాలిన్ ఇవాళ రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. తమిళనాడులో అప్రజాస్వామిక ప్రభుత్వం గద్దెనెక్కిందని ఆరోపిస్తున్న డీఎంకే నేతలు విశ్వాస పరీక్ష విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేయనున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. 13 పార్టీలు బరిలో ఉన్న పోరు మాత్రం చిరకాల మిత్రులైన బీజేపీ, శివసేనల మధ్య హోరాహోరీగా సాగింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా అదే చెబుతున్నాయి. ఈసారి జరిగిన బీఎంసీ ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఫడ్నవీస్ సర్కార్ భవిష్యత్ ఆధారపడి ఉండడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. 3,000 కోట్ల రూపాయల చేతులు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. బుకీలు శివసేన గెలుపుపై ఎక్కువగా బెట్టింగ్స్ జరుపుతున్నట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం శివసేనకు 86 నుంచి 92 సీట్లు, బీజేపీకి 80 నుంచి 88 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణ జేఏసీ నేతల అరెస్టును నిరసిస్తూ ఓయూ జేఏసీ ఇవాళ విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చింది. నిరుద్యోగుల ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా విద్యార్థులను ఎక్కడికక్కడే అడ్డుకోవడంతో ఓయూ విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహంతో ఉన్నారు. టీజేఏసీ నేతల్ని ముందస్తు అరెస్ట్ చేసి నిర్బంధించడం, జిల్లాల నుంచి వస్తున్న విద్యార్థులను అడ్డుకోవడం, వర్సిటీల్లో పోలీసులు మోహరించడంపై ఓయూ జేఏసీ నేతలు మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్ డిమాండ్ చేస్తున్న టీజేఏసీ నిరుద్యోగుల ర్యాలీని అడ్డుకోవడం, అరెస్టుల పర్వంపై ఇవాళ చర్చించనుంది. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. తెలంగాణ జేఏసీ ప్రభుత్వానికి మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్న కోదండరాం ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తనతో పాటు జేఏసీ నేతల ముందస్తు అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. కామాటిపుర పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసిన తర్వాత తార్నాకలోని తన నివాసానికి చేరుకున్న కోదండరాం అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమ కార్యాచరణ ఆగదన్నారు. ఇవాళ విద్యాసంస్థల బంద్కు నైతిక మద్దతు తెలిపారు. కోర్టులు చెప్పినా పట్టించుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించినందుకే తెలంగాణ జేఏసీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. ర్యాలీ విఫలమైందన్న పల్లా ఏదో నామమాత్రంగానే విద్యార్థులు, యువత పాల్గొన్నట్టు చెప్పారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాంపై హోంమంత్రి నాయన నరసింహారెడ్డి ఆగ్రహం వెళ్లగక్కారు. కోదండరాం సహా కొందరు తెలంగాణ వాళ్లే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ ర్యాలీ విషయంలో కోర్టు ఆదేశాలను కోదండరాం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలపై కాంగ్రెస్, టీడీపీలకు మాట్లాడే అర్హత లేదన్నారు నాయని. విద్యార్థుల పోరాట పటిమ ముందు రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిందన్నారు తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు చెరకు సుధాకర్. నిరుద్యోగుల ర్యాలీని వెళ్లనీయకుండా విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా నిరసించారు ఆయన. ఫిబ్రవరి 22న తెలంగాణ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోయిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ముందున్న విద్యార్థులు, నిరుద్యోగులు రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురు చూశారన్నారు చెరకు సుధాకర్. అక్రమ అరెస్టులను నిరసించిన ఆయన నిరుద్యోగులకు అండగా భవిష్యత్తులో అంతా కలిసి పోరాడతామన్నారు. జై తెలంగాణ అన్న తనపై దాడి చేసిన ఆంధ్ర ప్రజలు తెలంగాణ వాలే జాగో, ఆంధ్ర వాలే బాగో అంటూ పిలుపునిచ్చిన కేసీఆర్ కు తిరుపతిలో ఘన స్వాగతం పలకడం ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత వి హనుమంతరావు. ఆంధ్ర ప్రజలు పౌరుషం ఉన్న వాళ్ళని భావించామని, ఇదేం పౌరుషం అంటూ ఎద్దేవా చేశారు. తిరుమలలో కేసీఆర్ కు మర్యాదలపై వస్తున్న విమర్శలను ఏపీ సర్కారు కొట్టిపారేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి గౌరవం ఇవ్వాలో అంతే ఇచ్చాము తప్ప ఎక్కడా ఓవర్ చేయలేదంటున్నారు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న కరణం బలరాంకు చేదు అనుభవం ఎదురైంది. అమరావతిలో అనుచర నేతలతో కరణం బలరాం కలిసినప్పుడు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బలరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబు వద్ద నేతలు ప్రస్తావించారు. అయితే ఏ పదవి ఇవ్వాలో తనకు తెలుసన్న చంద్రబాబు కరణంకు సముచిత స్థానం ఇచ్చి పార్టీ గౌరవిస్తుందన్నారు. ఇప్పటికే 2 సార్లు టికెట్ ఇచ్చినా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారంటూ కరణంకు స్పష్టం చేసిన చంద్రబాబు అనవసరంగా విభేదాలు తెస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్తో కలిసి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటినా టీడీపీ ఇచ్చిన ఎన్నికల హామీలు ఇంతవరకు నెరవేరలేదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైసీపీ నేత జగన్ బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని లేఖలో గుర్తు చేశారు. 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని వాగ్దానం చేశారని ప్రస్తావించారు. జాబు కావాలంటే బాబు రావాలని ఊరూరా ఊదరగొట్టారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటను పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నామంటూ చంద్రబాబుకు లేఖలో రాశారు జగన్. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టారు జనసేన కార్యకర్తలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు యాత్ర పొడవునా హోదా కోరుతూ కరపత్రాలు పంపిణీ చేయనున్నారు. మాజీ మిలిటరీ ఉద్యోగులు ర్యాలీలో బయలుదేరారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేని రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్యాకేజీకి కూడా చట్టబద్ధ సాధించడంలో ఒత్తిడి చేయలేకపోతుందని విమర్శించారు సిపిఐ నేత నారాయణ. కేంద్ర కేబినెట్ భేటీలో ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుందని ప్రచారం చేసినా కనీసం చర్చకు కూడా రాలేదన్నారు నారాయణ. విశాఖ జిల్లా మునగపాక మండల పరిషత్ కార్యాలయం బాహాబాహికి వేదికైంది. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన మండల పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, వైసీపీ ఎంపీటీసీలు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం 2.5 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న మంజు తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని వైసీపీ ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. దానికి టీడీపీ ఎంపీటీసీలు అడ్డు తగిలారు. దీంతో వాగ్వాదం తీవ్రమైంది. సభ్యులు ఒకరినొకరు నెట్టుకోవడంతో అంతా గందరగోళంగా మారింది.